మామ వాటర్ పడడం వల్ల నా ల్యాప్టాప్ కీబోర్డ్ అయితే దొబ్బింది. అసలు ఏమైందనేసి వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఇంకో 10 days లో క్లాసెస్ అయిపోయి జాలీగా ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నా. నాకు నా ల్యాప్టాప్ అయితే మిడిల్ లో షాక్ ఇచ్చింది. బేసికలీ నా జాతకమే అంతా. అసలు ఏం జరిగిందంటే తినే ముందు ఖచ్చితంగా ల్యాప్టాప్ ఆన్ చేసి యూట్యూబ్ వీడియో చూస్తా తినడం అనేది నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఆ బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఈ రోజు నా కీబోర్డ్ దుబ్బింది. ఈ రోజు అలాగే యూట్యూబ్ చూస్తే తింటూ ఉన్నప్పుడు ఇన్ బిట్వీన్ నాకు దాహం అయితే వేసింది. అందుకనేసి వాటర్ బాటిల్ క్యాప్ తీసి వాటర్ అయితే తాగాను. తాగేసిన తర్వాత వాటర్ బాటిల్ కింద పెట్టి క్యాప్ చూస్తే క్యాప్ కనిపించలేదు. అలాగే పెడితే ఎక్కడ బై మిస్టేక్ నా చేయి తగిలి వాటర్ బాటిల్ వాటర్ ల్యాప్టాప్ మీద పడుతుందేమో అనేసి నేను క్యాప్ ఎతకడం అయితే స్టార్ట్ చేశాను. ఈ వెతికే ప్రాసెస్ లోనే నేను ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అయింది. చేయి తగిలి వాటర్ అయితే ల్యాప్టాప్ మీద పడిపోయింది. కరెక్ట్ గా 5 minutes గైస్, కరెక్ట్ గా 5 minutes అయింది. వాటర్ పోసింది, తుడిచి ఏదో ట్రై చేస్తా కానీ అది వర్క్ అయితే అవ్వలేదు. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏమైంది. ఇది పరిస్థితి నా ల్యాప్టాప్ అయితే ప్రెసెంట్. ఇప్పుడైనా కొన్ని కీస్ వర్క్ అవుతా ఉన్నాయి, కానీ మార్నింగ్ లేసి చూస్తే ఓన్లీ పవర్ బటన్ టచ్ ప్యాడ్ అయితే వర్క్ అవుతా ఉంది. పవర్ బటన్ టచ్ ప్యాడ్ వర్క్ అవుతుంది అనేసి ఆనందపడాలో లేదా మిగిలిన కీస్ అన్ని దొబ్బిందనేసి బాధపడాలో అర్థం కాలేదు. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఫాలో చేసుకోండి.